లండన్ వచ్చినప్పటి నుంచి అసలు గుడికే పోలే. సో ఇక్కడ గుడిలు కూడా చాలా ఫేమస్గా ఉంటాయి, పోదాం పారా అని చెప్పి మా దోస్తుగాడు అయితే అన్నాడు. సో మేమైతే మా ఇంటి దగ్గర నుంచి బస్సులో బయలుదేరినాం. సో ఇది మాకు వచ్చేసి అరౌండ్ 40 minutes దూరం ఉంటుంది మేము ఉండే లొకేషన్ నుండి. సో ప్రజెంట్ అయితే మనం గుడి కాడికి వచ్చేసినాం. సో ఇక్కడ ముంగట కనిపించే గోపురం టైప్ ఉన్నది చూడు, సో అదే గుడి. ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ అమ్మాన్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ నడిపించేది తమిళ్ వాళ్ళు. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7:30 అవుతుంది నైట్. సో ఇప్పుడైతే గుడికి అయితే పోతున్నాం. డీలో పోదామంటే కుదరలేదు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే గణపతి విగ్రహం ఉన్నది. సో ఇక్కడ ముంగట పోతే స్ట్రేట్గా. సో ఇది మనకు గుడి మెయిన్ ఎంట్రన్స్. ఈ గుడి బయట చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లెక్సీలలో తమిళ వాళ్ళ లాంగ్వేజే ఉన్నది మొత్తం. అండ్ గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే. అండ్ పక్కకు చూసుకున్నట్టయితే మనకు గుడి యొక్క టైమింగ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టే తమిళ వాళ్ళ లాంగ్వేజ్లో మెన్షన్ చేసి ఉన్నది. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ ఇక్కడ చిన్న బుట్టిలో మనకు కొబ్బరికాయ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కావాలని అంటే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కోసం ఇక్కడ కౌంటర్లలో లేకపోతే ఇక్కడ డిజిటల్ టికెట్ ప్రింటర్లో. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాక డైరెక్ట్ వాళ్ళకి చూపిస్తే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇస్తారు. లైక్ కొబ్బరికాయ కానీ, పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ, ఫ్రూట్సే కానీ ఏవైనా ఇస్తారు. లోపలికి రాగానే అయ్యప్ప పూజ జరుగుతుంది ఆల్రెడీ. సో భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. నేను అనుకున్న ఎవరు ఉండరు కావచ్చు అని, కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ మందే ఉన్నారు. ఇక్కడ స్ట్రైట్గా గజస్తంభం ముంగట కనిపించేది అమ్మవారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే గణపతి విగ్రహం, పక్కకు శివుడిది, పార్వతిది, అండ్ పక్కకు ఆంజనేయులది, ఇంకా చాలా దేవుల విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ గుడిలో. గుడిలో ఊరేగింపు కోసం పెద్ద రథమే ఇక్కడ పెట్టిర్రు. లండన్ వచ్చినప్పటి నుంచి ఏదో కోల్పోయినట్టు, ఏమో అయినట్టు అయితే ఫీల్ అనిపించింది. కాకపోతే ఒకటేసారి ఇప్పుడు గుడికి అయితే వచ్చినాం కదా, మైండ్ అయితే పీస్ఫుల్గా ఉన్నది. నిజం చెప్తున్నా, ఇండియాలో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు కాకపోయినా వీక్లీ వన్స్ అన్న నేను టెంపుల్ పోయేవాడిని. సో ఎందుకన్నట్టు పీస్ఫుల్ మైండ్ కోసమే, వీడియోల కోసమో, కంటెంట్ దొరుకుతుందనో యూట్యూబ్లో. సో దానికోసం అయితే నేనైతే ఇక్కడికి రాలేను. సో పీస్ఫుల్ మైండ్ కోసమే వచ్చిన నేనైతే. కాకపోతే అట్లనే వీడియో రికార్డ్ కూడా చేస్తే మన వల్ల కూడా ఇక్కడ మన కల్చర్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఎంత మనది డెవలప్మెంట్ ఉన్నది అనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుందని సో ఈ వీడియోని అయితే రికార్డ్ చేసిన. మెయిన్గానైతే మన వాళ్ళకి ఇక్కడ మన గుడిలు ఎలా ఉన్నాయనేది చూపిస్తున్నా.